ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా ఇది? నువ్వు పని మనిషిగా రావడం ఏంటి? ఇషిక, ఏంటి నువ్వు చేసిన పని? ఈ ఇంటి వియ్యపురాల్ని తీసుకొచ్చి ఇంటి పనులు చేయిస్తావా? అయ్యో, నిజంగా నాకు తెలియదు మావయ్య గారు. నేను పని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే తనే వచ్చి పని అడిగింది. అప్పుడు కూడా ఇలాగే ఫేస్ కవర్ చేసుకుని ఉంది. నాకెలా తెలుస్తుందో చెప్పండి. తెలిస్తే నేనెందుకు తీసుకొస్తాను? అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వెందుకు ఇలా చేసావు? కూతురు దగ్గర చేయి చాచడం ఇష్టం లేక ఇలా పనులు చేసి సంపాదిస్తుందేమో. ఎందుకింత చీప్గా ఆలోచిస్తారు? మా పరువు కోసమైనా మేమెంతో కొంత సాయం చేసేవాళ్ళం కదా. ఎందుకు ఇలా చేశారు? గంగన్ నాకు అప్పగించి నా బాధ్యత అన్నారు. తను నా బాధ్యత అయినప్పుడు తన కుటుంబం నా బాధ్యత కదా. ఒక్క మాట నన్ను అడుగుంటే నేనేం కావాలన్న ఏర్పాటు చేసేవాడిని కదా. వద్దు బాబు, మీరు మా గంగకి జీవితాన్ని ఇచ్చారు, అది చాలు. ఎన్ని రోజులు గంగ మా భారాన్ని మోసింది. ఇప్పుడు ఆ బరువుని మీ నెత్తికెక్కిస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను బాబు? మా బతికేదో మేము బతుకుతాం. మీరు మా గంగను చూసుకుంటే చాలు. ఆహాహాహా, ఫ్యామిలీ ఫ్యామిలీ బార్న్ ఆర్టిస్టులు అనుకుంటా. ఎంత బాగా నటిస్తున్నారు. ఇది నీ కూతురి అత్తవారిలని తెలిసి ఇక్కడికే పని మనిషిగా వచ్చావంటే నీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదనుకున్నావా? ఇలా యాక్ట్ చేసి గడవలేని పరిస్థితిలో ఉన్నాను అని మాకు తెలిసేలా చేసి మా దగ్గర డబ్బులు తీసుకుందామనే కదా ఈ నాటకం? లేదమ్మా, నేనసలు ఇక్కడికి రావాలనుకోలేదు. కానీ మా గంగను ఒకసారి చూసి వెళ్దామని వచ్చానమ్మా. మొన్న మా ఆయన చేసిన గొడవకి మీకు మొహం చూపించలేకనే ఇలా మొహం దాచుకుని వచ్చాను తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలనో ఏదో ఆశించి కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండమ్మా. అవునమ్మ గారు, మా అమ్మ చేసిన కష్టమే బ్రతకడం నేర్పింది, కానీ చేయి చాచడం అలవాటు చేయలేదు. నన్ను ఏమైనా అనండి, నేను భరిస్తాను. దయచేసి మా అమ్మని చులకనగా మాట్లాడకండి. మీరు చులకనైన పనులు చేసి నేను చులకనగా మాట్లాడుతున్నానంటున్నావా? మొహం దాచుకుని వేషాలు వేయడం మీ అమ్మాయికే అనుకున్నాను. మీకు బాగా తెలుసు అనమాట. ఇషిక, అది తన వల్ల నేను బాధపడాల్సి వచ్చిందని. నీ మాటలు బాధతో అన్నట్టుగా లేవు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలన్నట్టుగా ఉన్నాయి. బాంది, భార్య చేస్తున్న నాటకాలు కప్పిపుచ్చడానికి బాగానే ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు ఇషిక అన్నమాట నేను అంటున్నాను, నన్ను కూడా అలానే అంటావా? మీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకోకపోతే ఒక మాట చెప్పనా? కూతుర్ని అత్తారింటికి పంపించేశాక తన అత్తారింటికొచ్చి ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేయటం డీసెన్సీ కాదు, వెరీ చీప్ బిహేవియర్. చాలా ఆపండి. జరిగిందేదో పూర్తిగా తెలుసుకోకుండా తలో మాట అనకండి. హై గారు, నా కారణంగా మీ కుటుంబంలో వాదనలు జరగకూడదు. ఆ అమ్మాయి చెప్పింది నిజమే. నేనిలా రావడం తప్పే. నన్ను క్షమించండి.
అమ్మా అసలు నువ్వు పనికి ఎందుకు వెళ్తున్నావు? నీకు మందులు అయిపోయాయి కదా. తప్పంతా నాదే. నీ గురించి అస్సలు ఆలోచించలేదు. నన్ను క్షమించమ్మా. ఆలోచించకూడదు గంగా. ఇప్పుడు ఇదే నీ కుటుంబం, వీళ్ళే నీ వాళ్ళు. వీళ్ళ బాగోగులు మంచి చెడులు మాత్రమే నువ్వు ఆలోచించాలి, నా గురించి కాదు. కట్టము నట్టము మా బతుకులు మేం బతుకుతాం. ఇవన్నీ నువ్వు ఆలోచించకు. రుద్రబాబు లక్ష్యం కోసం కట్టపడు. మీ అత్తారింటి పేరు గౌరవం నిలబెట్టు. అలా అనకండి. మీకు కొడుకైనా కూతురైనా గంగే. మీ బాధ్యత తను చూసుకోవాలి, మీ గురించి తను ఆలోచించాలి. తనకు ఆ హక్కుంది. కానీ మాకు ఆ అధికారం లేదు బాబు. పుట్టింటి గడప దాటాక ఆడపిల్ల సుట్టమే. సుట్టపు సూపుగా రావాలి, సుట్టంగానే వెళ్ళిపోవాలి. మేమైనా అంతే. మీ అందరిని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అమ్మా. సీనా పిన్ని పద పోదాం. పద పిన్ని. అమ్మా గంగా, శుభంగా వ్రతం చేసుకుని ఏడవకూడదమ్మా. అమ్మ ప్రమిళ, లోపలికి తీసుకెళ్ళమ్మా. సరే మావయ్య గారు. ఏడవమాక. రా గంగా రా. తీసుకో సీను. ఏంటి పిన్ని? గంగా నాకు సొంత చెల్లి లాంటిది. తనకు బట్టలు పెట్టినందుకు డబ్బులు తీసుకుంటానని ఎట్టా అనుకున్నావు? నీకు మాత్రం డబ్బులు ఊరికే వస్తాయా? అయినా సమయానికి ఫోన్ చేయగానే బట్టలు తీసుకొచ్చి వ్రతంలో ఏ లోటు లేకుండా చేసావు. అది చాలు, వద్దు అనకుండా తీసుకొచ్చిను. పిన్ని పోసినా పెళ్ళావా? నాకు తెలియకుండా నీ కూతురికి సకల మర్యాదలు పూజలు తతంగా అన్ని చేసేస్తున్నావు అన్నమాట. అసలు నీకు డబ్బెక్కడదే? ఎక్కడిదా? కట్టుకున్నోడు కనీసం 2 పూటల అన్నం కూడా పెట్టలేడని తెలిసి నేనే కూలి పనికి పోయి సంపాదించుకొచ్చాను. ఆ డబ్బులతోనే కూతురికి అల్లునికి బట్టలు పెట్టించాను. చాలా ఇంకా చెప్పాలా? నీకెంత ధైర్యం వచ్చినాదే? ఆ ఇంటికి పోవద్దంటే పోతావా? అంటే నీకు మొగుడంటే లెక్కలేదనే కదా? నేనెందుకు లెక్క చేయాలయ్యా నిన్ను?